యేసుక్రీస్తు నామములో ప్రియమైన ఆలివ్ టీవీ ప్రేక్షకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు మన వాక్యముని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్యాంశం ఏమనగా దేవునికి ఇష్టమైనటువంటి వారు. ఈరోజు వాక్యము వింటున్నటువంటి మనము ఈ వాక్యము ద్వారా మనము దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉన్నామా, లేక దేవునికి మనము ఆయాసపరిచేటువంటి వారుగా ఉన్నామా అని పరిశీలన చేసుకుందాం. వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూసినట్లయితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా, తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాటలు. సో ఈ యొక్క చదవబడినటువంటి వాక్యము కొరింథీ సంఘానికి ఒక దృష్టాంతముగా, అంటే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క చరిత్రను జ్ఞాపకం చేస్తూ, వారిలో చాలామంది దేవుని చేత ఆశీర్వదించబడినప్పటికీ కూడా వారి యొక్క విశ్వాస జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, వారు నశించిపోయినట్లుగా మనము కూడా నశించిపోకుండా ఉండటం కోసం వారి యొక్క జీవితము మనకొక దృష్టాంతము, అంటే ఒక ఎగ్జాంపుల్గా ఉన్నదని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, గాడ్ హ్యాడ్ రిచ్లీ బ్లెస్డ్ దిస్ ఇజ్రాయెల్ పీపుల్, బట్ బ్లెస్సింగ్స్ ఎలోన్ డస్ నాట్ గ్యారంటీ ద ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి మనము పొందుకునేటువంటి ఆశీర్వాదాలు అనేటువంటివి మనము విశ్వాసంలో మనము స్థిరమైన వారిగా ఉన్నాము అనటానికి అది రుజువు కాదనే విషయాన్ని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, వారందరూ కూడా మేఘం ద్వారా గైడ్ చేయబడ్డారు. అలాగే వారందరూ కూడా ఎర్ర సముద్రంలో నడిచినటువంటి అనుభవాన్ని, ఆ గాడ్స్ డెలివరెన్స్ని వారు చూడగలిగారు. అలాగే వారందరూ బాప్తిసం తీసుకున్నారు. అందరూ ఒకే స్పిరిచువల్ ఫుడ్ మన్నాను తిన్నారు. ఇలా ఎన్నో అనుభవాలు, ఆశీర్వాదపు అనుభవాలని కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ వారి జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టలేనటువంటి వారిగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనము కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారిగా ఉన్నామా? అఫ్కోర్స్ మేబీ మనం చాలా దేవుని చేత బ్లెస్ అయి ఉండొచ్చు, దేవుని కృపను మనం పొందుకోవచ్చు. కానీ నిజంగా మనం దేవుని చేత దేవుడు ఆయన్ను సంతోషపెట్టగలుగుతున్నామా లేదనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి కావలసినటువంటి కొన్ని విషయాలను మీకు ఈరోజు నేను తెలియజేస్తాను. సో మొదటిది మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక చూస్తే, ఇక్కడ తెలియజేయబడినటువంటి మాటను నేను చదివి వినిపిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందెను. హానోకు ఎలా ఉన్నాడంటండి? దేవునికి ఇష్టమైన వాడు అనేటువంటి సాక్ష్యాన్ని పొంది ఉన్నాడని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అలాగే కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూడండి, దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి అంటే మనకు కావలసినటువంటి ప్రప్రదమైనటువంటి ఒక లక్షణం ఏమిటంటే విశ్వాసము. చూడండి, హానోకు ఒక సాక్ష్యం ఉన్నది. ఏమిటా సాక్ష్యము అంటే, హానోకు దేవునికి ఇష్టమైనటువంటి వాడు అనేటువంటి సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ లక్షణము ఏమిటంటే విశ్వాసము.
విశ్వాసము. అరే, విశ్వాసం లేకుండా మనం దేవుని సంతోషపెట్టలేం. కాబట్టి మనలో విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి విశ్వాసం అంటే ఏమిటి అంటే దేవుణ్ణి మనం నమ్మటం. చూడండి, 365 సంవత్సరాలు హానోకు బ్రతికితే 300 సంవత్సరాలు దేవుడితో అతను నడిచినని మనము ఆదికాండం ప్రారంభంలో మనం చూస్తాం. అంటే సుమారు తన జీవితకాలం అంతా కూడా మరి హానోకు దేవుడితో నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అతడు మరణాన్ని చూడకుండా అతడు కొనిపోబడ్డాడు. హెబ్రీ గ్రంథకర్త ఆ హానోకుని గురించి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అతడు దేవునికి ఇష్టమైన వాడు అని సాక్ష్యం పొందాను. ఎందుకు సాక్ష్యం పొందాడు, ఇష్టమైన వాడు ఎందుకు అయ్యాడు అంటే ఆ హానోకులో విశ్వాసం ఉన్నది. ఈరోజు మనలో విశ్వాసం ఉన్నదా? మన విశ్వాసం పరిమాణము ఏ విధంగా ఉన్నది? విశ్వాసము అల్ప విశ్వాసంగా ఉన్నదా, నిజం విశ్వాసంగా ఉన్నదా, గొప్ప విశ్వాసంగా ఉన్నదా? అసలు అవిశ్వాసంతో మనం బ్రతుకుతున్నామా? దేవుడి మందిరానికి వస్తూ కూడా దేవుని మీద విశ్వాసం లేకుండా మనం ఉన్నామా? ఆలోచన చేయండి. ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆరిన్నేల మీద వారు ఎర్ర సముద్రంలో నడిచారు, బండలోనిది తాగారు, ఆ యొక్క మేఘముని చేత నడిపించబడ్డారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారి మధ్య ఉన్నారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశీర్వాదాలు వారు చూశారు. కానీ వారిలో విశ్వాసం లేదు. దేవుడు మోషే మరి కొండ మీదకి వెళ్ళి దేవునితో గడుపుతున్న సమయంలో వీరు ఈ యొక్క కొండ కింద ఏం చేస్తున్నారంటే ఒక బంగారపు దూడ ప్రతిమను చేసుకొని దాన్ని పూజిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ఎంత కృతజ్ఞతాఘాతకులుగా వీరున్నారు. కారణం అవిశ్వాసము. కాబట్టి మనలో విశ్వాసం అనేటువంటిది లేకపోతే మనం దేవుని ఇష్టమైన వారుగా మనం ఉండలేము. కాబట్టి మనలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే విశ్వాసము. విశ్వాసము అంటే దేవుని యందు కదల్చబడినటువంటి స్థితి. మీరు గమనించినట్లయితే ఈ హార్బర్స్లో వాటిల్లో మీరు చూస్తే పెద్ద పెద్ద షిప్స్ ఆ సముద్రం మీద కదలకుండా ఉంటాయి. ఎలా ఉంటాయి అవన్నీ కదలకుండా అంటే వాటికి లంగర్ వేస్తారు. ఒక బరువైనటువంటి లంగర్ అది వేయబడినప్పుడు ఆ సముద్రంలో అది కదల్చబడకుండా ఉంటుంది. ఒక క్రైస్తవుడు కూడా దేవుడి మీద విశ్వాసం ఎలా ఉండాలంటే కదల్చబడినటువంటి స్థితిలో ఉండాలి. మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేనప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన యొక్క నమ్మకము, విశ్వాసము దేవుని మీద తప్పిపోకుండా ఉండటమే అదే నిజమైనటువంటి విశ్వాసము. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటాం. కానీ చాలామంది జీవితాల్లో అవిశ్వాసంతోనే వారు గడుపుతూ ఉంటారు. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయే వారుగా ఉంటారు. మొదట్లో ప్రారంభంలో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే దేవునిలో నుంచి ఆ విశ్వాసాన్ని పోగొట్టుకున్నటువంటి వారుగా ఉంటారు. క్రమక్రమంగా లోకము వారిలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు, లేదా కొంత శ్రమ కలిగినప్పుడు, లేదా ఐహిక విచారాలు అనేటువంటివి ఉన్నప్పుడు, వీటిలన్నిటి ద్వారా దేవుళ్ళో నుంచి వారు ఏమైపోతారంటే తొలగిపోయేటువంటి వారిగా ఉంటారు. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం ఈ విధంగా ఉన్నది. ఒకవేళ నీలో విశ్వాసం అనేటువంటిది లేకపోతే దేవుని మనము సంతోషపెట్టలేమనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. రెండో విషయాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి, రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, మొదటి సమూయేలు మరి 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకసారి నేను వాక్యాన్ని మీకు చదివిస్తాను. అక్కడ చూడండి, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఆ సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తాను. చూడండి, అక్కడ సౌలుతో దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే, నువ్వు అమానీకుల మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు శమితమైన దాన్ని దేన్ని కూడా నువ్వు తీసుకోవద్దు, వాటిలన్నిటిని కూడా నువ్వు సంహరించమంటే, అక్కడ మరి ఈ యొక్క సౌలు ఏం చేస్తాడంటే ప్రజలను మెప్పించడం కోసం తన మనసుకు నచ్చిన విధంగా ఏం చేస్తాడంటే క్రొవ్వినటువంటి వాటిని, ఆ ఎద్దులను, గొర్రెలను, వాటిని క్రొవ్వినటువంటి వాటిని ఏం చేస్తాడంటే వాటిల్ని చంపకుండా వాటిని దాచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అక్కడ సమూయేలు సౌలుతో చెప్పినటువంటి మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. దేని బట్టి దేవుడు సంతోషిస్తాడంట? దహన బలులు అర్పించడం ద్వారా దేవుడు సంతోషించాడంట. మరి దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే మాట వినటం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్.
చాలామంది దేవుడి మందిరానికి వస్తారు, దేవుడి మందిరంలో కానుకలు ఇస్తారు, ఆఫరింగ్స్ ఇస్తారు, దేవుని కోసం మరి పరిచర్య చేస్తారు. బట్ చాలామంది వాక్యానికి విధేయత చూపించినటువంటి వారుగా ఉంటారు. దేవుడు మనం ఇచ్చేటువంటి బలులను, మనం ఇచ్చేటువంటి ఆఫరింగ్స్ని ఆయన ఇవ్వద్దని చెప్పట్లేదు, కానీ వాటిని బట్టి సంతోషించాడు. కానీ మనం వాక్యానికి విధేయత చూపించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. చూడండి, మొట్టమొదటి రాజుగా సౌలును చేశాడు దేవుడు. ఎంత ఆధిక్యతనిచ్చాడంటే, సౌలును రాజుగా చేసి అభిషేకించి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుని చేస్తే, అతను తన మనసుకు నచ్చినది ప్రజలను మెప్పించడం కోసం ఏం చేశాడంటే దేవుని మాటకు అవిధేయత చూపించాడు. అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, ఒకడు మాట వినుట దేవుడు సంతోషిస్తాడు, అంతేగాని బలులు దహన బలులు అర్పించడం వలన దేవుడు సంతోషించాడు. ప్రియ దేవుని బిడ్డ, రెండవది, మనము దేవుని మాట వింటున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుని వాక్యాన్ని మనము మన జీవితంలో నెరవేర్చడానికి మనం ఇష్టపడుతున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాము. కాబట్టి మూడో విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. చూడండి, మూడో విషయంలో బీ స్పిరిచువల్ మైండెడ్. బీ స్పిరిచువల్ మైండెడ్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము నుంచి నేను చదువుతాను. చూడండి, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఏంటంటే అండి, శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. Be a spiritual minded. As a believer, as a Christian, our mind must be a spiritual minded, but it should not be the carnal minded. శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మనము స్పిరిచువల్ మైండ్తో మనం ఉండాలి. అందుకే మీరు చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అక్కడ శరీరానుసారమైన మనసు అంటే శరీర కార్యాల గురించి అక్కడ రాయబడింది. శరీర కార్యాలు ఏమనగా స్పష్టమై ఉన్నది. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 19వ వచనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీరానుసారమైనటువంటి లేదా శరీర సంబంధమైనటువంటి లక్షణాలు. వాక్యం ఏమి సెలవుదిస్తుందంటే, దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడంట అంటే స్పిరిచువల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మ సంబంధమైనటువంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, కానీ శరీరానుసారమైనటువంటి మనస్సు ఉన్న వారిని బట్టి దేవుడు సంతోషించడు. గలతీయులకు రాసిన పత్రికలో ఆ శరీర కార్యాలను ఒకసారి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఇంకా ఏమైనా శరీర కార్యాలు ఉన్నాయా? జారత్వము, వ్యభిచారము, కామకత్వము, క్రోధము, కక్ష, కలహము, మత్సరము, అసూయ, ద్వేషం, గ్రూప్స్, ఇలా రకరకాలైనటువంటి శరీర సంబంధమైనటువంటి లక్షణాలు అక్కడ తెలియజేయబడినాయి. యాజ్ ఏ బిలీవర్గా మనలో శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఉండకూడదు. ఒకవేళ మనలో ఇంకా దేవుని ఎరిగి కూడా శరీర సంబంధమైన కార్యాలు కనుక మనం చేస్తున్నట్లయితే, శరీరానుసారమైన మనసుగా మన మనసు ఉన్నట్లయితే, దాన్ని బట్టి మనం దేవుణ్ణి సంతోషపరచలేము. So be spiritual minded. When you are spiritually minded, so we should please the God. మనం దేవుని సంతోషపరచగలం. ఎప్పుడు మనం దేవుని సంతోషపరచగలం అంటే మనం స్పిరిచువల్ మైండ్గా ఉన్నప్పుడు. ఇది మూడో విషయం. మొత్తం 3 విషయాలు మీకు నేను తెలియజేశాను. మొదటిది, విశ్వాసం లేకుండా, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ ద గాడ్. అండ్ సెకండ్ వన్, ఒబీడియన్స్ లేకపోతే మనం దేవుని సంతోషపరచలేము. సో ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. వెన్ యూ ఆర్ ఒబీడియంట్ టు గాడ్ అండ్ ఒబీడియంట్ టు హిస్ వర్డ్, సో గాడ్ మస్ట్ బి ప్లీజ్డ్. అండ్ మూడోది, బి స్పిరిచువల్ మైండెడ్. మనం కనుక స్పిరిచువల్ మైండెడ్గా ఉంటే దేవుణ్ణి మనం సంతోషపరచగలము. 4 విషయాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, 4వది ఏంటంటే, నీతిగా జీవించడం ద్వారా, నీతిగా నడుచుకోవడం ద్వారా మనం దేవుణ్ణి సంతోషపరచవచ్చు.
మనం నీతిగా జీవించడం ద్వారా, నీతిగా మనం నడవటం ద్వారా దేవుని మనం సంతోషపరచవచ్చు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో నుంచి నేను చదువుతాను. చూడండి, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారనై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్లుగా నడుచుకొనవలెను. ఎలాగంటే అండి, అన్ని విషయాల్లో దేవుని మనం సంతోషపరిచినట్లు మనం నడుచుకోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్ వీ మస్ట్ లివ్ ఆర్ వీ మస్ట్ వాక్ ఫెయిత్ఫుల్లీ, నీతిగా, రైచియస్లీ. మనం ఆది కాండంలో చూసినట్లయితే నోవాహు ఆ తరమంతటిలో అతడు నీతిమంతుడిగా కనబడ్డాడంట అండి. అంటే నోవాహు దినాలు ఎంతమంది ఉండుంటారండి? చాలామంది ప్రజలు ఉన్నారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉండుంటారు. వారందరిలో కూడా నోవాహు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడంట. సో ఇక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, వీ షుడ్ లివ్ ఫెయిత్ఫుల్లీ, నీతిగా జీవించడం ద్వారా మనం అన్ని విషయాల్లో, మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా మనము నీతిగా నడుచుకోవడం ద్వారా ప్రభువును మనము సంతోషపరచగలము. అంటే కొన్ని విషయాల్లో నీతిగా ఉంటూ కొన్ని విషయాల్లో మనం దారి తప్పిపోతుంటే దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. మందిరంలో ఉన్నప్పుడు మనం బాగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితం మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. మనం చదువుకునే చోట, మనం ఉద్యోగం చేసే చోట, మనం పని చేసే చోట, అన్ని చోట్ల కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఆయన సంతోషిస్తాడు. మీరు యోసేపును చూసినట్లయితే ఫోతోఫర్ ఇంట్లో అతడు పనివాడిగా ఉన్నప్పుడు, అతడు అంచెలంచెలుగా ఫోతోఫర్ ఇంట్లో అతడు మరి దేవుడు అతను బ్లెస్ చేసినప్పుడు ఫోతోఫర్ ఏం చేస్తాడంటే తన భార్య మీద తప్ప అన్నిటి మీద అధికారం ఇచ్చినప్పుడు తన నడకను, తన యొక్క పరివర్తనను, తన ప్రవర్తన ఎక్కడ కూడా ఆయన పాడు చేయలేదు. అన్ని విషయాల్లో కూడా యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఈవెన్ ఆ ఫోతోఫర్ భార్య తన పాపం చేయమని ప్రేరేపించినప్పటికీ కూడా తను ఎక్కడా కూడా చెడు నడిచినట్లుగా మనం చూడము. పైగా ఆయన చెప్తున్న ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని ఎదుట నేను ఎలా పాపాన్ని కూడగట్టుకుంటాను అని తన సాక్ష్యాన్ని నిలుపుకున్నటువంటి వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, మన జీవితంలో కూడా అన్ని విషయాల్లో మనము నమ్మకంగా నడుచుకున్నప్పుడు, జీవించినప్పుడు మనం దేవుని సంతోషపరచగలము. అది 4వ విషయము. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే 5వ విషయంలో మనం చూస్తే ఏమని రాయబడిందంటే, మరి కీర్తనలో 69వ కీర్తన 30-31 వచనాన్ని మీకు నేను చదివి చూపిస్తాను. చూడండి, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచేదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరము. ఏంటి దేవునికి ప్రీతికరమైనది, ఏమిటి దేవునికి ఇష్టమైంది అని ఆలోచన చేస్తే దేవునికి ఏది ఇష్టమయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా బీ గ్రేట్ గ్రాటిట్యూడ్, షోయింగ్ గ్రాటిట్యూడ్ టు ద గాడ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుణ్ణి మనము మరి నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడం ద్వారా దేవుడికి, ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా మనం ఉంటాము. అది యెహోవాకు ప్రీతికరమైందంట. మనం ఇచ్చేటువంటి ఆ సాక్రిఫైజెస్ కంటే కూడా, ఎద్దు కంటే, కొమ్ములు కలిగినటువంటి డెక్కలు కలిగిన కోడి కంటే కూడా ఆయనకి ప్రీతికరమైంది ఏదయ్యా అంటే నువ్వు కృతజ్ఞతాభావముతో దేవుడి దగ్గర నువ్వు జీవించటం దేవునికి ప్రీతికరమైనది. మన జీవితంలో కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా? చూడండి, ఆ 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు శుద్ధులుగా చేస్తే దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి మోషే చెప్పిన రీతిలో, ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా యాజకునికి కనపరుచుకొని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిరిగి నా యొద్దకు రండి అంటే కేవలము ఒక్క వ్యక్తి మాత్రమే దేవుడి దగ్గరికి వచ్చారండి. రిమైనింగ్ అందరూ ఎవరు రాలేదు దేవుడి దగ్గరికి. అంటే కారణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం వలన. ఈరోజు దేవుని చేత ఎన్నో మేలులు పొందుకొని కూడా దేవునికి కృతజ్ఞతగా జీవించకుండా, దేవుని ఘనపరచకుండా, దేవుని మహిమపరచకుండా చాలామంది మరి వారి జీవితంలో
మరి ఎప్పుడైతే మేలులు పొందుకుంటారో దేవుని మర్చిపోయేటువంటి వారుగా ఉన్నారు ఈ రోజున చాలామంది క్రైస్తవులు. 103వ కీర్తన మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారమును దేనిని మర్చిపోకుము. దేవుడు చేసినటువంటి ఏ ఉపకారాలను కూడా మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన ఏ మేలులను కూడా మనం మర్చిపోకుండా ఉండాలి. సో దేవునికి ఎప్పుడు ప్రీతికరముగా ఇష్టమైన వారుగా మనం ఉంటామంటే ఆయన్ను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ఆయనకు కృతజ్ఞత మరి స్తుతులు మనం చెల్లించినప్పుడు, కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు దేవుని మనము ఆయనకు ఇష్టమైనటువంటి వారుగా మనం ఉంటాము. మరి ఒక విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను చూడండి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనాన్ని మీకు నేను చూపిస్తాను. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏంటి దేవునికి ఇష్టమైనవి అంట? యజ్ఞాలు, యాగాలు కాదు. ఏమిటి నిజమైన యాగము? ఏంటి నిజమైనటువంటి యాగము అంటే ఉపకారము చేయటం, ధర్మము చేయటం మర్చిపోకండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఏమైపోయారంటే స్వార్థపరులు అయిపోయారు. ఈ రోజున క్రైస్తవులు స్వార్థపరులు అయిపోయారు. చాలామంది మేము బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు తప్ప పేదవారిని, దిక్కు లేనటువంటి వారిని, తల్లిదండ్రులు లేనటువంటి వారిని, వెధవరాండ్రులను ఆదరించేటువంటి వారుగా లేరు. ఎక్కడో బయటి వాళ్ళ సంగతి కూడా కాదండి, సంఘంలో ఉన్నటువంటి వారిని ఒకరి ఎడలో ఒకరు ప్రేమ చూపించలేనటువంటి వారుగా ఉన్నారు. మంచి సమరయుని కథలో మనం చూసినట్లయితే కొన ఊపిరితో పడినటువంటి వ్యక్తిని యాజకుడు అట్నుంచి వైపు వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళారు, ఎవరు ఆయన్ని పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు అతన్ని పట్టించుకున్నాడు. ఎవరు నిజమైన సమరయుడు? ఎవరు నిజమైన క్రైస్తవుడు అంటే ఉపకారం చేసేవారు, ధర్మం చేసేటువంటి వారు, జాలి కలిగినటువంటి వారు, దయ కలిగినటువంటి వారిగా మనం ఉన్నట్లయితే మనము దేవుణ్ణి సంతోషపరచవచ్చు. ఒక విషయాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. ఏమంటున్నాడు ఇక్కడ ప్రసంగి? నీళ్ళ మీద నీ ఆహారాన్ని వేయము, అది చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. అంటే లిటరల్గా నీ ఆహారాన్ని వాటర్ మీద వేయమని కాదు, నీ బ్రెడ్ని వాటర్ వేయమని కాదు. దాని అర్థం ఏంటంటే బీ జనరాసిటీతో, చాలా దయ కలిగినటువంటి వాడిగా, మరి కైండ్ హార్ట్ కలిగినటువంటి వాడిగా నువ్వు ఉండాలి. నువ్వు చేసేటువంటి ధర్మము, నువ్వు చేసేటువంటి ఉపకారము వెంటనే దానికి నీకు రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, వెంటనే దాని యొక్క ఫలితం నువ్వు చూడకపోవచ్చు. కానీ దేవుడు దానికి తగిన సమయంలో నీకు ఆయన బ్లెస్ చేస్తాడనే విషయాన్ని ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆహారం మీద నీళ్ళ మీద ఆహారం వేయము, అది కొన్ని దినాలు అయిన తర్వాత అది నీకు కనపడును. దాని బ్లెస్సింగ్స్ మనం చూడగలుగుతాము. సో ఉపకారము చేయటం ద్వారా, ధర్మము చేయటం ద్వారా మనం దేవుని సంతోషపరచవచ్చు. ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే మనం దేవుని సంతోషపరచండి. సో వారు అరణ్యంలోనే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం పాలవటానికి, వారు అన్ని ఆశీర్వాదాలు చూసినా వారి జీవితంలో దేవుని సంతోషపరచకపోవటానికి కారణం ఏమిటంటే వారిలో ఇలాంటి లక్షణాలు వారిలో లేవు. వారిలో విగ్రహారాధన ఉన్నది, వారిలో సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఉన్నది, వారిలో దేవుడి మీద గొనుక్కుంటున్నారు, అవిశ్వాసం వారిలో ఉన్నది. కారణము దాని ద్వారా వారు దేవుని సంతోషపరచలేకపోయారు. యాజ్ ఎ క్రిస్టియన్గా మనం దేవుని సంతోషపరచాలంటే మనలో విశ్వాసం కావాలి. రెండవది ఆ ఒబీడియన్స్, అంటే మాట వినేటువంటి వారుగా, దేవుని వాక్యానికి విధేయత చూపించేటువంటి వారుగా మనం ఉండాలి. మూడవది మనం చూసినట్లయితే మరి స్పిరిచువల్ మైండ్తో మనం ఉండాలి. నాలుగవది నీతిగా నడుచుకోవాలి. మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా నీతిగా మనము నడుచుకోవాలి, జీవించాలి. తద్వారా మనం దేవుణ్ణి సంతోషపరచగలము. అలాగే కృతజ్ఞత కలిగినటువంటి వారిగా దేవుని పట్ల మనం జీవించాలి. అప్పుడు మనం దేవుని సంతోషపరచగలము. చివరిగా లవ్ అండ్ కైండ్నెస్, ఉపకారము, ధర్మం చేయటం ద్వారా, పేదవారిని ఆదుకునటం ద్వారా, మరి ఈ వెధవరాండ్రులు ఎవరైతే మరి వారి కష్టాల్లో ఉన్నటువంటి వారికి మనం చేసేటువంటి సహాయం ద్వారా దేవుని మనం సంతోషపెట్టగలము. ఈ లక్షణాలు మనలో ఉన్నవా లేవా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే ఒక క్రైస్తవుడిగా మనం ఈ లక్షణాలను అలవరుచుకుందాం. తద్వారా దేవుణ్ణి సంతోషపరుద్దాం.
దేవుణ్ణి మనం సంతోషపరచకుండా, మనము ఆయనకి ఇష్టమైన వారిగా లేకపోతే, మనము కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మరి ఆ దేవుని చేత వారు మరి సంహరించబడినట్లుగా, లేదా వారి జీవితంలో నష్టాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మన జీవితంలో మనం కూడా మరి నష్టాన్ని, శాపాన్ని కొని తెచ్చుకునేటువంటి వారు కాకుండా, మనము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారిగా మనం ఉండాలి అంటే ఈ లక్షణాన్ని అలవరించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నాకు తోడైయుండునా ప్రభువా, నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడైయుండునా ప్రభువా, నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు, నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళ